బీజేపీ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత లీడ్లో ఉంది. ఫస్ట్ టైం ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఎంఐఎం పార్టీని క్రాస్ చేసి లీడింగ్లోకి వచ్చింది మాధవిలత. గతంలో నుంచి కూడా ఆమె కాంట్రవర్షియల్ వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఎంఐఎం గతంలో 2004 నుంచి వరుసగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కంచుకోటగా మారింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిలత లీడ్ ముందంజలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇకపోతే జహీరాబాద్లో సురజ్ షట్కర్ వర్సెస్ ఇక్కడ బీబీ పటేల్గా అక్కడ పోటీ నడుస్తూ ఉంది. టైట్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. జహీరాబాద్లో ఏ అభ్యర్థి గెలుస్తాడనే అంశాల గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం గురించి మాట్లాడుకోవాలి, హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి మాట్లాడుకోవాలి. మాధవిలత ఎన్నడూ లేని విధంగా ఇక్కడ బీజేపీ లీడు ఇవ్వడం ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉంది. 2004 నుంచి కూడా వాళ్ళు పాగా వేసుకొని ఇక్కడ బరిలో ఉన్న నేపథ్యం, గెలిచిన నేపథ్యం. అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టే దిశగా బీజేపీ ఇక్కడ మాధవిలతని దింపింది. సో చూడాలి, చివరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లోక్సభ స్థానం విషయంలో ముఖ్యంగా. ఇక బీజేపీ అప్డేట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చాలా కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్మోస్ట్ ఈ అభ్యర్థులే గెలవబోతున్నారని కూడా మైక్ టీవీ దగ్గర కీలకమైన సమాచారం ఉంది. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ముందంజలో ఉన్నాడు. సో ఆదిలాబాద్ గతంలో సోయం బాపురావు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని మార్చింది అధిష్టానం. సో ఏదేమైనప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునే దిశగా అక్కడ ప్రయత్నాలు కమలం పెద్దలు చేశారు. ముందంజలో గోడం నగేష్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మల్కాజ్గిరిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. అక్కడ వన్ సైడ్గా ఈటెల రాజేందర్ గెలుపు అవకాశాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వన్ సైడ్గా ఆయనకి ఓట్లు పడ్డాయి. గతంలో ఇదే పార్లమెంటు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. సో మల్కాజ్గిరి ప్రజలు కొత్తగా ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళని ఆదరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్కి పెద్ద ఎత్తున ఆయన గెలిచే అవకాశాలను కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. మన దగ్గర గుడిలో తేలింది మల్కాజ్గిరిలో ఈటెల గెలవబోతున్నాడని. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. టఫ్ ఫైట్ నడిచినప్పటికి కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ఇక్కడ ముందంజలో ఉంది. డీకే అరుణ నేపథ్యం, డీకే అటు అక్కడ సంఘ్ పరివార్కి సంబంధించిన వ్యవస్థ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలక నేతలందరూ కూడా ఇక్కడ మహబూబ్ నగర్పై ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ పోటీ చేశాడు. సో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది. డీకే అరుణ రాజకీయ నేపథ్యం కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ముందంజలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నాడు. గతంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా జరిగినటువంటి నిజామాబాద్లో జరిగినటువంటి ఒక సభ, మోడీ సభ, అక్కడ మొత్తం ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసిన పరిస్థితి. పసుపు బోర్డు తీసుకురావడంలో ధర్మపురి అరవింద్ చాలా కీలకంగా వ్యవహరించాడంటూ స్వయాన ప్రధానమంత్రి మోడీ నోట నుంచి ఆ మాట వెలువడంతో నిజామాబాద్ ప్రజలు మరోసారి అక్కడ ధర్మపురి అరవింద్కి లీడ్ ఇస్తున్నారు. నిజామాబాద్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అక్కడ పోటీ ఇస్తున్నాడు, గట్టి పోటీ ఇస్తున్నాడు.